పైసలు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాడే డబ్బులు ఇస్తా అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి డిసెంబర్ 28 పోయింది, జనవరి 1వ తారీఖు వచ్చింది, మాట తప్పిండ్రు. ఎందుకు లేట్ అయిందని తెలుసుకుంటే దాంట్లో కూడా ఎట్లా వడబోత చేయొచ్చని బాగా కష్టపడి పనిచేస్తుండట, ఏరు వేస్తారట. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి, తక్కువ మందికి ఇవ్వడానికి ఇలా ఏరువేతకు బాగా కష్టపడుతున్నారట సెక్రటరియట్లో. ఈ రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. 54 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. దీని కింద 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు. ఒక కార్డు మీద కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు, 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తా ఉన్నారు. అంటే మరి ఉపాధి హామీలో పనికి పోతున్నారంటే ఎవరు పోతారు? బతుకుదెరువు లేనటువంటి వాళ్ళు. కూలీ కనుకనే కూలి పనికి పోతారు. మరి అక్కడ మళ్ళీ ఏరువేత ఎందుకు? ఇప్పుడు అక్కడ ఏందట, నీకేమైనా భూమి ఉన్నదా అని చూస్తారట. గుంట ఉన్నదా, 5 గుంటలు ఉన్నదా, 3 గుంటలు ఉన్నదా, 2 గుంటలు ఉన్నదా, అర్ధెకరం ఉన్నదా, పావు ఎకరం ఉన్నదా? పావు ఎకరంలో పంట వండుతుందా? వాళ్ళు బతుకుతారా? కొన్ని రాళ్ల భూములు ఉంటాయి, కొన్ని గుట్టల భూములు ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఉంటాయి, సాగునీటి సౌకర్యం ఉండదు, కరెంటు సౌకర్యం ఉండదు, రూపాయి పంట పంటది, పేరుకు మాత్రం 5 గుంటలు 10 గుంటలు ఉంటుంది. వాళ్ళను కూడా ఏరివేస్తా, ఇంటికి ఒకరికే ఇస్తా, నువ్వు రోజు కూలికి పోతేనే ఇస్తా, 100 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా, లేదు 50 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా అని కోతలు పెట్టి వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న 12,000 కూడా ఎగబెట్టే కుట్ర చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం కదా. ఒక కుటుంబానికి ఉన్నదే 100 పని దినాలు, నువ్వు కోతలు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఉపాధి హామీ మట్టి పనికి పోయే వాళ్ళు ఎవరు పోతారు? గడపార పట్టుకొని పార పట్టుకొని పొద్దుగాల 6 గంటలకు లేచి మట్టి పనికి పోయేవాడు కూలి కాకపోతే ఏంటి? ఆ కూలికి కూడా వడబోతలా? ఆ కూలికి కూడా పరీక్షలా? ఆ కూలీలను కూడా అవమానపరుస్తారా? కూలికి కూడా వెలగడతారా? కూలీలను కూడా ఇంకా మీరు రకరకాల దాంతో ఏరివేస్తారా? ఇది ఏం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్న 1,04,00,000 మందికి వ్యవసాయ కూలీలకు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా, ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరానికి 12,000 రూపాయలు బేషరతుగా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 5 గుంటలో 10 గుంటలో అర్ధెకరము కాదు, వాళ్ళు కుటుంబానికి ఆ భూమి ఎంతకు కూడా సరిపోదు. ఎకరం లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించండి. వారందరికీ కూడా వారికి ప్రభుత్వం ఇస్తామన్న 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది. ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో డబ్బులు వచ్చాయి. మే నెలలో వచ్చిన డబ్బులు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 7 నెలలు 8 నెలలు అయింది. 858 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులను ప్రభుత్వం దారి మళ్లించింది. 858 కోట్ల ఉపాధి హామీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో వస్తే ఇప్పటిదాకా కూడా పనిచేసిన కూలీలకు కానీ, ఆ పని చేసినటువంటి వ్యక్తులకు కానీ ఇవ్వకుండా డబ్బులను కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు చెల్లించింది. పర్సెంటేజ్లకు బిల్లులు ఇస్తున్నారు. పేదవాళ్లకో, ఈ పేద కూలీలకో, ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ లో పనిచేసిన వారికి మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. దాని రూల్ ఏంది? 3 నెలలు దాటితే ఇంట్రెస్ట్ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన 3 నెలల్లోగా చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వానికి తిరిగి కట్టాల్సి ఉంటుంది. అంటే ఏంది మీరు నియమ నిబంధనలు లేవా? 3 నెలలు కాదు, 7 నెలలు 8 నెలలు అయినా ఎందుకు ఉపాధి హామీ డబ్బులు చెల్లిస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రం నష్టపోతుంది కదా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పర్శ్ అనేటువంటి కొత్త కార్యక్రమం దేశంలో 7 రాష్ట్రాల్లో తెస్తున్నారు. అందులో తెలంగాణ కూడా ఉన్నది. అంటే రాష్ట్రానికి డబ్బులు ఇయ్యరు వాళ్ళు, డైరెక్ట్ పనిచేసేటోళ్ళకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇట్లా చేస్తున్నానే వాడు బంద్ పెట్టిండు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చారణ నువ్వు కడితే బారణ వాళ్ళు రిలీజ్ చేస్తారు.
డైరెక్ట్ పనిచేసిన వాళ్ళకి పోతాయి. ఇక ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఖజానాలకు వస్తే 7 నెలలు 8 నెలలు మీరు ఇస్తలేరని, పనులు కుంటుపడుతున్నాయని, ఉపాధి హామీ లక్ష్యం నెరవేర్తలేదని కేంద్రం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంటుంది. స్పర్శలో తెలంగాణ కూడా పెట్టింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఉపాధి హామీలో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 858 కోట్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా. ఇక మన జిల్లాకు వద్దాం, సంగారెడ్డి జిల్లాకు. ఇకపోతే రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఏం జరుగుతా ఉందో.